ఏదైతే అన్నదో అది కార్పొరేట్గా విద్యగా మార్చాలనే మా డిమాండ్. ఈ దిశగా మా మలిదశ ఉద్యమం పోతుందన్న. ప్రతి ఒక్కరూ మీరు ఏ భారతదేశం చరిత్ర చూసినా, ప్రపంచ చరిత్ర చూసినా చదువుకున్న వాళ్ళే ముందుండ్రు. మీరు జర్మనీ దేశాలు చూడండి, ఆయా దేశాలలో చదువులో ముందురు కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందినాయి. మీరు జాతి విషయాన్ని చూడండి, రెడ్లు వెల్మలు కమ్మలు వాళ్ళు చదువులో ముందు కాబట్టి అభివృద్ధిలో వాళ్ళు ఖచ్చితంగా ముందురు. ఎస్సీ ఎస్టీ బీసీలు చదువులేదు కాబట్టి మేము అభివృద్ధిలో వెనుకకున్నామన్నా. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదైతే అంబేద్కర్ పూలే సిద్ధాంతం ఉత్తరప్రదేశ్లో కాన్సరాము పాటించిండు కాబట్టి అక్కడ రాజ్యాధికారమైంది, అక్కడ ఈ సిద్ధాంతం వెనక్కిపోయింది కాబట్టి ఈ జాతి మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మలిదశ ఉద్యమంలో పూలే అంబేద్కర్ పూర్తిగా మేము ముందుకు పోతాము. మాది అభివృద్ధి ధ్యేయంగా చేస్తాం. చెప్పులు కుట్టిన చేతులే చరిత్ర తిరిగి రాస్తాయి, డప్పులు కొట్టిన చేతులే డాలర్లు సంపాదించి మేము ముందుకెళ్తాం. ఈ దిశగా ప్రయాణిస్తామన్న. ఈ హామీలో మీరు ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకుపోయి ఇప్పించే బాధ్యతగా మీరు తీసుకోవాలని రమణ గారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే నువ్వు ఉద్యమకారుని, నీకు అన్ని కష్టాలు ఒక మాదిగా జాతిలో పుట్టినావు, ఇక్కడ ఎన్నో లాఠీలు దెబ్బలు తిన్నావు, ఎన్నో వందల కేసులు నీ మీద ఉన్నాయి. అవన్నీ పరిస్థితులు తెలుసు కాబట్టి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని మీరు సీఎం దృష్టికి తీసుకుపోయి మాదిగా అమరవీరుల కుటుంబాలకు ఖచ్చితంగా మీరు ఆర్థిక సాయం చేయవలసిన బాధ్యత మీ పై ఉందన్న. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అన్నగారు పెడమర్తి రవణ అని మాట్లాడాల్సిన కూర్చున్నాను.